తర్వాత క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 1 / 3 cos x plus 4 sin x plus dx. ఇది కూడా అంతేనండి. ఇక్కడ మీరు చూస్తే న్యూమరేటర్ డినామినేటర్లో కాస్ సైన్ కనపడలే, కేవలం డినామినేటర్లో మాత్రమే కాస్ సైన్లో కనపడుతున్నాయి. కాబట్టి సొల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మాయి అన్ని. టైప్ 1 కానీ టైప్ 2 కానీ టైప్ 3 కానీ ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్ సమ్స్ అయ్యి. మీరు లోయర్ క్లాస్ ఇది మీరు ప్రీవియస్ పేపర్లో చూసుకోండి, కంపల్సరీగా ఏదో మోడల్ సమ్ కంపల్సరీ చూడండి. లెట్ t = tan x / 2 అనుకోండి. దీని నుండి dt = ఏమవుతుంది, సారీ dx = 2dt / 1 + t² అవుతుంది. ఇక్కడ 2 లేదు కాబట్టి tan x / 2 అనుకున్నాను. తర్వాత sin x = ఏమవుతుందంటే 2t / 1 + t² అవుతుంది. నెక్స్ట్ cos x = ఏమవుతుందంటే 1 - t² / 1 + t². ఇప్పుడు ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ 1/3 cos x plus 4 sin x plus 6 dx = ఇంటిగ్రల్ 2dt / 1 + t². ఇదేమో 3 × 1 - t² / 1 + t² plus 4 × 2t / 1 + t² plus 6 అవుతుంది. ఇంటిగ్రల్ 2dt / ఈ 1 + t² ఈ 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి తీసేనది. 3తో మల్టిప్లై చేస్తే 3 - 3t² plus 8t. ఇది 6 × 1 + t² అంటే 6 + 6t² అవుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ 2dt / 6t² - 3t² అంటే 3t² plus 8t plus 9 plus 9. ఇది చెప్పాను ఏమి ఉండకూడదు, కోఎఫిషియంట్ ఆఫ్ x² అని 1 ఉండాలి. కాబట్టి 3 కామన్ తీసేస్తే 2/3 × ఇంటిగ్రల్ 1/t² plus 8/3 × t plus 3 అవుతుంది. 3 కామన్ తీసేస్తే 3 ఉంటుంది dt. దట్ ఈక్వల్ ఇక్కడ ఇందులో హాఫ్ అంటే ఎంత అవుతుంది, 4/3 అవుతుంది. స్క్వేరింగ్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. స్క్వేర్ని 2/3 × 1/t² plus 8/3 × t plus 3 plus 4/3 whole square minus 4/3 whole square. మీకు అర్థమైతే డైరెక్ట్గా స్క్వేర్ రాసి సబ్ట్రాక్షన్ చేయాలి. 2/3 ఇంటిగ్రల్ 1/t plus 4/3 whole square plus 3 - 16/9 dt. 2/3 ఇంటిగ్రల్ 1/t plus 4/3 whole square. 927 చేస్తే ఏమవుతుంది, 11 11 11/9 dt. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 2/3 ఇంటిగ్రల్ 1/t plus 4/3 whole square plus √11/3 whole square dt. ఫార్ములా ఇంటిగ్రల్ 1/x² plus a² dx అంటే tan 1/a tan 1x/a. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/x² plus a² dx = 1/a tan 1x/a plus c. ఆ ఫార్ములా అప్లై చేస్తే 2/3 × 1/a అంటే 1/√11/3 × tan 1 x అంటే t plus 4/3 a అంటే √11/3 ప్లస్ దట్ ఈక్వల్ 3 పైకి పోతే లేదా 3 క్యాన్సిల్ అయిపోతే 2/√11 tan 1 ఆఫ్ 3 ఎల్సిఎం చేస్తే 3t plus 4/√11 అవుతుంది ప్లస్ సి. t అంటే tan x/2 అని చెప్పి తీసుకున్నాం కాబట్టి 2/√11 tan 1 ఆఫ్ 3 × tan x/2 ప్లస్
4/√11 ప్లస్ అయిందండి. ఇది ఏంటిది? టైప్ 3 కదా అనుకున్నాం అనేది. టైప్ 4 అండి. తర్వాత టైప్ 5 చూడండి సార్. టైప్ 5 చూడండి. టైప్ 5 చూడండి. Evaluation of integrals of the form. First one, integral a cos x plus b sin x by c cos x plus d sin x. లేదంటే రివర్స్లో కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. dx ఇలా ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటంటే లెట్ డినామినేటర్ తీసుకుంటాం. a ఇంటూ d బై dx ఆఫ్ అది న్యూమరేటర్ ఈక్వల్ టు అంటే a ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ b sin x ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం అంటే a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ c కాస్ x ప్లస్ d sin x ప్లస్ b ఇంటూ మొత్తానికి డినామినేటర్ తీసుకుంటాం. అర్థమవుతుందండి? మొత్తం డినామినేటర్ మొత్తం తీసేసుకుంటాం ఈసారి. అర్థమవుతుందా మీకు? b ఇంటూ c cos x plus d sin x. Then find the values of a and b. Then find the values of a and b. After then, find the integral value. Find the integral value. ఈ మోడల్లో ఉంటాయి. ఏమండి? రెండోది ఉంటుంది చూడండి, ఇంకో మోడల్ ఇలా ఉందనుకోండి. a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f dx అని ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే వర్కింగ్ రూల్ ఏం చేస్తామంటే లెట్ న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ b sin x ప్లస్ c ఈక్వల్ టు ఎలా తీసుకుంటామంటే క్యాపిటల్ A ఇంటూ d cos x ప్లస్ e sin x ప్లస్ f ప్లస్ d బై dx ఆఫ్ హోల్ డాష్ అని రాశానే, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అది మీరు రాసుకున్నప్పుడు d బై dx ఆఫ్ అని రాసుకోండి. ఓకే. ప్లస్ b ఇంటూ
d cos x plus e sin x plus f plus c constant. Determine the working rule and ఇది అది చెప్పాను కదా. Determine the values of a, b, c and then find the integral value. And then find the integral value. Integral value. ఏమండి అదే విషయం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే tan x by 2t తీసుకోవడం అవి కూడా చేస్తాం కొన్ని సందర్భాల్లో. అది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ మోడల్ సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. ఏంటంటే అది evaluate integral 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x dx. సొల్యూషన్ లో మీకు ఏమని చెప్పాను, న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ అని చెప్పుకున్నాం కదా. లెట్ 2 cos x plus 3 sin x equal to a into d by dx of denominator plus b into denominator 4 cos x plus 5 sin x. ఏమండి ఇప్పుడు చూడండి దీని డెరివేటివ్ చేయండి ఏమని వస్తుంది, మైనస్ 4 sin x ప్లస్ 5 ప్లస్ b into 4 cos x plus 5 sin x చూడండి 2 cos x plus 3 sin x equal to ఇక్కడ కోషన్స్ కంపేర్ చేయండి, కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. Comparing the coefficients on both sides. We get cos x sin x portion compare చేయండి ఏమని వస్తుంది, minus 4a plus 5b equal to 3 అని వస్తుంది. cos x coefficient compare చేయండి 5a plus 4b equal to 2 అని వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. మనం ఏం చేద్దాం ఇప్పుడు, దీని 5 తోనూ దీని 4 తోనూ మల్టిప్లై చేసి యాడ్ చేయండి. అంటే ఇక్కడ దీని 5 తో మల్టిప్లై చేస్తే 5 into 1 plus 4 into 2 implies 5 into 1 చేస్తే minus 20a plus 25b equal to 15. 4 into 2 చేస్తే 20a plus 16b equal to 8. రెండు యాడ్ చేస్తే రెండు పోతాయి, 26 పదాలు ఎంతండి, 25 16 41. b ఈక్వల్ 15 8 23. b ఈక్వల్ ఎంత అవుతుంది, 23/41 అని వస్తుంది. ఇది తీసుకెళ్ళి ఎందులో అందులో రాశాను. From 1 4a equal to 5b minus 3 అంటే 5 into 23/41 minus 3. ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 41 అవుతుంది. ఇది ఏమవుతుందంటే 115 అవుతుంది మైనస్ 123 అవుతుంది, అంతే కదా. అంటే 118 అంటే minus 8/41 వస్తుంది. ఒక నిమిషం చూడండి, minus 8/41 అని వస్తుందండి. తీసుకెళ్ళి ఇందులో రాసేయండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉందనుకుంటే శుభ్రంగా ఇది 1 అనుకోండి, ఇది 2 3 అనుకోండి, సాల్వ్ చేసిన తర్వాత ఫ్రమ్ 1 అని చెప్పి రాసుకోండి, మరి మీ ఇష్టం. చూడండి ఇది minus 8/41 అవుతుంది. ఇది therefore 2 cos x plus 3 into sin x
ఈక్వల్ టు ఏ ఇంటూ అంటే ఏ అంటే ఎంత -8/41 ఇంకా ఉందండి -8/41 కాదు, ఇది 4a వాల్యూ. 4a ఈక్వల్ టు -8/41. ఈ 4 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు -2/41 అండి. therefore 2 cos x plus 3 sin x ఈక్వల్ టు a ఇంటూ a అంటే -2/41 ఇంటూ d/dx ఆఫ్ 4 cos x plus 5 sin x ప్లస్ b అంటే 23/41 ఇంటూ 4 cos x plus 5 sin x. Therefore integral is that 2 cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x dx equal to integration apply చేస్తే -2/41 into integral d/dx of 4 cos x plus 5 sin x by 4 cos x plus 5 sin x dx. ఇది ఏమైనా d/dx ఇబ్బందిగా ఉందనుకుంటే డాష్ అని రాసుకోండి, గొడవ వెళ్ళిపోతుంది. d/dx రాయట్లేదు, డాష్ అన్నా d/dx అన్న ఒకటే, డెరివేటివ్ అన్నా మనం y డాష్ అని చెప్పి చదివాలని గుర్తుందా మీకు? y డాష్ y డబుల్ డాష్ అలాగా, కాబట్టి అలా రాసుకున్నా సరిపోద్ది. అంటే డెరివేటివ్ అని దాని అర్థం. డాష్ అయిపోతే సమ్ అవుతుంది చూసుకోండి. ప్లస్ 23/41 ఇంటూ ఇంటిగ్రల్ 4 cos x plus 5 sin x by మళ్ళీ అదే టర్మ్ వస్తుంది కాబట్టి 4 cos x plus 5 sin x dx. ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కదా, అంతే కదా దాని అర్థం. లేదు అలా అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇది రాసేసుకోవచ్చు, -2/41 ఇంటూ -4 sin x plus 5 cos x అలా కూడా రాసుకోవచ్చు అన్న. ఏం చేద్దాం, అలా రాసానా d/dx అని అలా రాయనా చెప్పండి ఏమండి? అలా ఉంచే చూడండి. అయితే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, లాగ్ ఆఫ్ డినామినేటర్ కదా ఫార్ములా, -2/41 ఇంటూ లాగ్ ఆఫ్ డినామినేటర్ అంటే లాగ్ మాడ్ 4 cos x plus 5 sin x అవుతుంది, ప్లస్ 23/41 ఇంటూ x అవుతుంది, ప్లస్ c అండి. వచ్చింది నా ఆన్సర్. ఎక్సైజ్లో సంబంధం చూడండి ఒకసారి, ఆన్సర్ వచ్చింది 23/41 into x minus 2/41 into log mod 4 cos x plus 5 sin x plus కాన్స్టెంట్ ఇది ముందు రాశారు అంతే, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ముందు రాసుకున్నారు అంతే. ఆ విధంగా చేసుకోవాలి. ఎగ్జాంపుల్ 2 రెండో మోడల్కి ఎగ్జాంపుల్ అన్నమాట. అర్థమవుతుందా? చూడండి, తర్వాత చూడండి ఎగ్జాంపుల్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx. సొల్యూషన్ లో ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ లేదు, జాగ్రత్తగా గమనించుకోండి. న్యూమరేటర్ డినామినేటర్ సైన్లు కాస్ట్లు ఉన్నాయి, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సైన్లు కాస్ట్లు ఉన్నాయి, కాకుండా ప్రత్యేకంగా కాన్స్టెంట్ ఉంది. మీరు గమనిస్తే ప్రొసీజర్ లో ఇక్కడ కాన్స్టెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడే వస్తుంది.
మనం ఇందాక చెప్పుకున్న కండిషన్ లో ఇక్కడ మీరు గమనించుకోండి, a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్, ఇక్కడ కేవలం కాన్స్టెంట్ లేదు కాబట్టి, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఏమని వచ్చింది, a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ కాన్స్టెంట్ ఒకటి వచ్చింది, అవునా? అది చూసుకోండి, వాల్యూస్ ఆఫ్ ది కాన్స్టెంట్స్. ఇప్పుడు ఇది మనం ఎలా రాయొచ్చు అంటే, లెట్ cos x plus 3 sin x plus 7 equal to a into d by dx of cos x plus sin x plus 1 plus b into cos x plus sin x plus 1 plus c and that equal to a into derivative చేస్తే minus sin x plus cos x plus b into cos x plus sin x plus 1 plus c. Comparing the coefficients on both sides. Comparing the coefficients on both sides. ఒక పని చేయండి, లేకపోతే ఈసారి డి బై డిఎక్స్ ఆఫ్ ఇది రాసుకున్నా పర్లేదు, లేకపోతే ఇదేనా రాసుకున్నా పర్లేదు, ఇది రాసాను లేకపోతే మీకు గొడవ ఉండదు బాబు. డి బై డిఎక్స్ ఆఫ్ రాయక్కలేదు, డాష్ అని రాయక్కలేదు, గొడవ ఉండదు. గెట్ ఇప్పుడు ఏమైనా వస్తుందంటే చూడండి, sin x కోషన్ కంపేర్ చేస్తే మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3, cos x కోషన్ కంపేర్ చేస్తే ఏ బి ఈక్వల్ టు 1. ఈ రెండు యాడ్ చేయండి, కాన్స్టెంట్ కంపేర్ చేస్తే బి ప్లస్ సి ఈక్వల్ టు 7 అని వస్తుంది. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది అయితే ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. తర్వాత కాన్స్టెంట్ కంపేర్ చేస్తే ఇక్కడేమో బి వస్తుంది ప్లస్ సి వస్తుంది, ఇక్కడేమో 7 వస్తుంది, ఇది 4 అనుకోండి. ఈ రెండు యాడ్ చేయండి, 1 2 ప్లస్ 3 చేస్తే 2 ప్లస్ 3 ఇంప్లైస్ ఏమని వస్తుందంటే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 2b ఈక్వల్ టు 4 అవుతుంది, b ఈక్వల్ టు 2 అవుతుంది. రాసేచ్చుగా. నెక్స్ట్ ఇప్పుడు 2 మైనస్ 3 చేస్తాం అనుకోండి, 2 మైనస్ 3 చేసినా పర్లేదు, ఇందులో రాసినా పర్లేదు. ఫ్రమ్ 3 a ప్లస్ 2 ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు -1. ఫ్రమ్ 4 b ప్లస్ c ఈక్వల్ టు 7, అంటే 2 ప్లస్ c ఈక్వల్ టు 7, c ఈక్వల్ టు 5. ఈసారి ఫ్రమ్ 1 న్యూమరేటర్ ఎలా రాయొచ్చు అంటే cos x plus 3 sin x plus 7 dx ఈక్వల్ టు అదే cos x plus 3 sin x plus 7 ఈక్వల్ టు a అంటే -1 ఇంటూ దీని డెరివేటివ్ వస్తుంది కాబట్టి మైనస్ sin x ప్లస్ 3 cos x ప్లస్ b ఇంటూ అంటే 2 ఇంటూ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 కాన్స్టెంట్ ప్లస్ 5. ఈసారి ఇంటిగ్రల్ cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 బై నేను ఏదో పొరపాటు రాస్తాను, ఇది ఏమవుతుందంటే a ఇంటూ మైనస్ sin x ప్లస్ cos x అండి. దీని డెరివేటివ్ కట్టేసి రాస్తాను నేను, బై cos x plus sin x plus 1, cos x plus sin x plus 1. ఇక్కడ కూడా నేను ఏం రాయాలి, ఇది రాయకూడదు కదా, ఇది రాసేస్తానా, cos x plus 1 రాయాలి, అవునా? డినామినేటర్ రాయకుండా న్యూమరేటర్ రాస్తాను అన్నమాట. dx ఈక్వల్ టు -1 ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ sin x ప్లస్ cos x బై cos x ప్లస్ sin x మైనస్ ప్లస్ 1 dx ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ cos x ప్లస్ sin x ప్లస్ 1 బై
cos x plus sin x plus 1 dx plus 5 into integral 1 by cos x plus sin x plus 1 dx. ఇక్కడ చూడండి పైన ఏం లేదు, కింద మాత్రం ట్రిగ్నోమెట్రీలో ఉన్నాయి cos x sin x. అప్పుడు ఏం చేయాలి? tan x by 2 ఈక్వల్ టు t అనుకోవాలి. అర్థమవుతుందండి? చూసుకోండి. దీని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి మైనస్ లాగ్ ఆఫ్ డినామినేటర్ mod cos x plus sin x plus 1 ప్లస్ 2 ఇంటూ ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతే 1 dx అంటే x అవుతుంది, ప్లస్ 5 ఇంటూ దీన్ని మళ్ళీ మనం ప్రొసీజర్ చేయాల్సిందే 1 by cos x plus sin x plus 1 dx. ఇప్పుడు దీన్ని తీసుకోండి, సపరేట్గా తీసుకోండి. అక్కడ దాకా ఎక్కడ వరకు ఉపయోగించి 4 ఈక్వేషన్ ఉపయోగించకుండా 5 అని తీసుకోండి. let consider integral 1 by cos x plus sin x plus 1 dx. ఇది 7 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అండి. let tan x by 2 ఈక్వల్ టు t అనుకోండి. అంటే మనకి ఇక్కడ dx ఈక్వల్ టు 2t by 1 plus t 2dt by 1 plus t స్క్వేర్ అవుతుంది. 2dt by 1 plus t స్క్వేర్ అవుతుంది. అలాగే sin x ఈక్వల్ టు 2t by 1 plus t స్క్వేర్ అవుతుంది. అలాగే cos x ఈక్వల్ టు 1 minus t square 1 plus t స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రల్ 1 by cos x plus sin x plus 1 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 by cos x అంటే 1 minus t square by 1 plus t square plus 2t by 1 plus t square plus 1 into 2 dt by 1 plus t square. ఈ LCM 1 plus t square పైకి పోతుంది. 1 plus t square by 1 minus t square plus 2t plus 1 plus t square into 2 dt by 1 plus t square. 1 plus t square 1 plus t square క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రల్ t square కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 2 by 2t plus 2 అవుతుంది కాబట్టి 2 కామన్ తీస్తే t plus 1 వస్తుంది ఇంటూ dt అవుతుంది. ఇప్పుడు ఇది 2 కూడా క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, మరి ఇది రాసిన తర్వాత ఇది రాసుకోవాలి, రివర్స్ వచ్చింది. ఓకే సార్. ఇంటిగ్రల్ 1 by 1 plus t dt అని వచ్చిందండి. అంటే దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ mod 1 plus t plus 2 అవుతుంది. అంటే లాగ్ mod 1 plus t అంటే log mod 1 plus tan x by 2 plus c. Next from 5 integral cos x plus 3 sin x plus 7 by cos x plus sin x plus 1 dx equal to minus log of mod cos x plus sin x plus 1 plus 2x plus 5 into log mod tan x by 2 1 plus tan x by 2 plus అయిపోయింది. ఈ మోడల్స్ మీద సమ్స్ ఉంటాయి. ఇంటిగ్రల్ 1 by root 2x minus 3x square plus 1 dx. ఇంకా ఆల్రెడీ నేను చెప్పాను, ఎప్పుడు కూడా x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి తప్ప ఏమి ఉండకూడదు. కాబట్టి సొల్యూషన్ ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ 1 by root minus 3x square plus 2x plus 1 dx equal to minus 3 కామన్ తీయాలి. మైనస్ 3 కామన్ తీయడానికి అవుతుందా? లోపల బయటకు వస్తుందా? -3 రాదుగా. 3 మాత్రమే కామన్ తీయాలి, లేదా -3 కామన్ తీసుకుని మైనస్ లోపల ఉంచేయాలి, అంతేగా.
ఎస్ yes, sir. కాబట్టి ఇంటిగ్రల్ 1/√-3 కామన్ తీస్తే x² -2x -2/3 into x -1/3 into dx. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/√3 బయట తీసుకొచ్చేస్తాం. 1/√3 ఇంటూ రూట్ మైనస్ ఆఫ్ ఇది మళ్ళీ x². దీంట్లో ఆఫ్ ఎంత అవుతుంది? 1/3 కదా. ఎస్ సార్ 2/3 into x minus 1/3. కాబట్టి 1/3 కాబట్టి ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ dx. That equal to 1/√3 into integral 1/√ minus of x² minus 2/3 into x plus 1/3 whole square బదులు ఏం రాసుకోవచ్చు మనం? x minus 1/3 X whole minus 1/3 whole square. హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది? -1/3 -1/9. నెక్స్ట్ dx 1/√3 into 1/√ minus x minus 1/3 హోల్ స్క్వేర్. ఇది -9 అవుతుంది ఎల్సిఎం. ఇది ఏమవుతుంది? -3 -1 అవుతుంది ఇంటూ డిఎక్స్. అంటే -4/9 అవుతుంది. ఇది 1/√3 into integral 1/√ minus x minus 1/3 హోల్ స్క్వేర్. -4/9 అంటే 2/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు డిఎక్స్. ఇప్పుడు ఈసారి మైనస్తో మల్టిప్లై చేయండి. 1/√3 into integral 1/√ లోపల మైనస్తో మల్టిప్లై చేస్తే ముందు ఏమైనా వస్తుందంటే 2/3 స్క్వేర్ -1/3 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు ఈసారి ఇది చూడగానే a² - x² ఫార్మ్ ఉంది కాబట్టి రూట్ ఫార్ములా అప్లై చేసుకోవడమే. ఏమొస్తుంది? sin ఇన్వర్స్ x/a కదా. That equal to 1/√3 into sin ఇన్వర్స్ x/a. sin ఇన్వర్స్ x అంటే x minus 1/3 by a అంటే 2/3 ప్లస్ అంటే ఇప్పుడు ఇది ఏమని వస్తుందంటే 1/√3 ఇంటూ 3 క్యాన్సిల్ అయిపోతే sin ఇన్వర్స్ ఆఫ్ 3x minus 1/2 ప్లస్ ఇచ్చాడండి. తర్వాత చూడండి. తర్వాత ఏమైనా మనం చేయగలమా? ఏ విధంగా చేయాలో చెప్పండి. ఇంటిగ్రల్ sin θ by √2 minus cos square θ. ఏమనుకుందాం? cos θ అని t అనుకుందాం. అనుకుంటే మైనస్ sin θ dθ ఏమవుతుంది? dt అవుతుంది. టీలో మారిపోతుంది. అర్థమవుతుందండి? లేదంటే మైనస్ cos θ అని t అనుకోండి. అలా అనుకున్న ఉపయోగం లేదు. cos θ అని t అనుకుందాం. లెట్ cos θ ఈక్వల్ టు t. డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ sin θ dθ ఈక్వల్ టు dt అవుతుంది. దీని నుండి sin θ dθ ఈక్వల్ టు మైనస్ dt అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ sin θ బై √2 మైనస్ cos స్క్వేర్ θ dθ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin θ dθ అంటే మైనస్ dt అంటే 1/√2 మైనస్ t స్క్వేర్ dt మైనస్ ముందుకెళ్ళిపోతే 1/√ ఇది 2ని √2 హోల్ స్క్వేర్ అని రాస్తాను, మైనస్ t స్క్వేర్ అని రాస్తాను, dt అని రాస్తాను. ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఇంటిగ్రల్ √a² - x² sin inverse x by plus sin ఇన్వర్స్ t/√2 ప్లస్ c మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఎంత? cos θ √2 ప్లస్ c వచ్చిందండి. yes Yes, sir. అదే విషయం. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ cos x by sin square x plus
4 sin x ప్లస్ 5 dx. ఇది ఎలా చేయాలి చెప్పండి. sin x ఈక్వల్ టు టీ అనుకోండి, ఎందుకంటే మొత్తం అంతా సైన్లో ఉంది కాబట్టి. ఇక్కడ sin x ఈక్వల్ టు టీ అనుకుంటే డెరివేటివ్ చేస్తే cos x dx ఈక్వల్ టు dt అవుతుంది. ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ cos x బై sin square x plus 4 sin x plus 5 dx equal to integral 1 by t square plus 4t plus 5 into dt అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? t plus 1 into t plus 2 కింద రాసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్ లో వచ్చేది. వచ్చిన ఆన్సర్ లేకపోతే చూసుకోండి. ఇదిగోండి 1 by t square plus 4t plus 5 నేను 4 plus 1 అని రాస్తాను dt. ఇంటిగ్రల్ 1 by t square plus 4t plus 4 అంటే బై అనుకుంటారు మళ్ళీ. దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే t plus 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ప్లస్ 1 dt 1 స్క్వేర్. ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1 by a tan ఇన్వర్స్ x by a అవునా. కాబట్టి 1 by a అంటే 1 by 1 tan ఇన్వర్స్ x by a అంటే ఎందుకు ఇంటిగ్రల్ 1 by 1 plus x స్క్వేర్ tan ఇన్వర్స్ x సరిపోద్ది. tan ఇన్వర్స్ x tan ఇన్వర్స్ t plus 2 plus c tan ఇన్వర్స్ t అంటే sin x plus 2 plus c. నేను ఆన్సర్ yes sir. తర్వాత ఇంటిగ్రల్ 1 by 1 plus cos square x dx అంటాడండి. ఏం చేద్దామండి? ఇందాక మనం టీ అనుకున్నాం గుర్తుందా? tan x by 2 టీ అనుకున్నాం కదా, అది సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవాలి. అర్థమవుతుందా? yes sir. సరే.